నేను ఎక్కడో మొన్న హాస్పిటల్లో చూసాను, అంటే టు అండర్స్టాండ్ హౌ హెల్దీ యు ఆర్, సో మినిట్కి మీరు ఇన్ని బ్రీత్స్ తీసుకుంటే యు ఆర్ హెల్దీ, మినిట్కి ఇన్ని బ్రీత్స్ కన్నా మీరు ఎక్కువ తీసుకుంటే యు ఆర్ నాట్ డేంజర్. అంటే అది చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరు ఎలా కూర్చున్నాం, మనం మాట్లాడుతున్నాం, మీకు నాకు తెలియకుండానే మనం బ్రీతింగ్ తీసుకుంటాం. కరెక్ట్. సో మనం ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు ప్రాబ్లీ వి టేక్ ఫ్యూ మోర్ బ్రెత్స్, బట్ యు ఆర్ నాట్ అవేర్, అంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ద బాడీ వర్క్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే, మీకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా బ్రెత్ తీసుకుని ఆ ఫైన్ ట్యూనింగ్ రియేజెషన్స్ అనే టక 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 జరిగిపోతుంది, మనకి తెలియట్లేదు. సపోజ్ మనం ఇద్దరం మాట్లాడుకుంటుంటే మీ బ్రీదింగ్ యూఆర్ అవేర్, అంటే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది బ్రీత్ చేయడానికి, ఎక్కువ బ్రీత్ చేసేస్తున్నాను, బ్రీత్ అనుకుంటే కానీ గాలి తీసుకోలేకపోతున్నాను, ఇవన్నీ కొంచెం ట్రబుల్సమ్ వార్నింగ్ సిమ్టమ్స్. సో న్యాచురల్గా జరగాల్సింది మీరు అబ్నార్మల్ కింద పర్సీవ్ అవుతున్నారు అంటే ఎక్కడో ప్రాబ్లం వస్తుంది అనేది అర్థం. సో అట్లా బ్రెత్ కౌంట్ గురించి చెప్తారు, కానీ మనం నిజంగా కూర్చొని పొట్ట మీద చేసుకొని బ్రెత్స్ కౌంట్ చేసుకోలేం కదా. అది కోవిడ్ టైంలో బాగా ట్రై చేశారు అందరూ, ఆ బార్ అవుట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో, అయినప్పుడు హోల్డ్ చేసి. అవునా, అంటే అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇప్పుడు మనం పాత యోగా కానీ లేకపోతే మన ఎనీ న్యాచురల్ సిస్టమ్, మన తాయిచి అని కానీ యోగా కానీ లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ కరాటే, వీటిలో ఏంటంటే ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ స్టార్ట్స్ విత్ యువర్ బ్రెత్. ప్రతి యోగాసనంలోనూ ప్రతి కరాటేలో మీరు చేసే ఆ వీటిల్లోనూ ఇన్హేల్ చేసి ఒక పోస్ట్ చేయటం, హోల్డ్ చేసి ఎక్సైల్ చేసి ఇంకో నిదానంగా చేయటం అనేది చెప్తారు. అంటే అదేంటి ఆ బ్రెత్తో మన బాడీ మూమెంట్ సింక్రనైజ్ చేయటం అనేది ఆటోమేటిక్గా అలవాటు చేయటం అనమాట. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నా కూడా మీరు యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ హౌ యువర్ బ్రీతింగ్, జాగ్రత్తగా బ్రీత్ ఇన్ హోల్డ్ చేసుకోవటం, ఇన్హేల్ చేసుకోవటం, ఇవి చేయాలి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉంటే కూడా మీకు ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది, లంగ్ ఇమ్యూనిటీ కూడా, లంగ్ పవర్ పెరుగుతుంది కదా. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ద బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లంగ్ పవర్ పెరుగుతుంది. సో లంగ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏంటి చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాయి. సో అందుకే ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ అంటాం పిల్లల్లో. ఇప్పుడు అమెరికా తీసుకుందాం, వాళ్ళకి పిల్లల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మార్క్స్ ఉంటాయి, ఇండియాలో మార్కులు లేవు మనకి, అందుకని పొద్దు ఫిజికల్ యాక్టివిటీ అంటారు. బట్ అక్కడ అడ్వాంటేజ్ ఏంటి, టిల్ ద చైల్డ్ రీచెస్ కాలేజ్ అంటే 18-19 వచ్చే వరకు ఒక స్పోర్ట్లో రెగ్యులర్గా ఆడాలి వాళ్ళు, స్పోర్ట్ ఆఫ్ దర్ చాయిస్. అక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్ టీమ్ స్పోర్ట్స్లో వచ్చేది డిసిప్లిన్, ఓటమిని ఒప్పుకోవటం, దానికి టీమ్ ఎఫర్ట్ కింద ఎట్లా చేయాలి, సోషల్ ఇంటరాక్షన్. 2 హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫుడ్, కోచెస్ చెప్తారు ఇట్లా ఫుడ్ తినాలి అట్లా ఫుడ్ తినాలని, కొంచెం జంక్ నుంచి దూరంగా ఉంటారు ఫుడ్. సో స్పోర్ట్స్ టీమ్ బిల్డింగ్, సోషల్ బిల్డింగ్, బాడీ బిల్డింగ్, సో అన్ని రకాలుగాను హెల్ప్ చేస్తాయి. అన్ఫార్చునేట్గా మనకి ఇండియాలో 7th క్లాస్ 8th క్లాస్ రాగానే ఐఐటీలో ఎంబీబీఎస్లో టార్గెట్ పెట్టేసి స్పోర్ట్స్ వద్దు అంటారు, అది అక్కడ మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది. సో మనం కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్కి మ్యాథ్స్ మ్యాండేటరీ చేయాలి. అది అంటే స్ట్రోక్ ఇన్ ద సెన్స్ అంటే కొంచెం ఇన్స్టాంట్గా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్స్ కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెరీ ఇన్స్టాంటేనియస్గా వస్తాయి. అంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఏంటి ఇతనికి స్ట్రోక్ వచ్చింది, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది ఓవర్ నైట్ అంటే భయం వేస్తుంది కొన్నిసార్లు. చాలా మంది స్పెక్యులేషన్స్ ఉన్నాయి కోవాక్సిన్ వల్ల అని, కొంతమంది ఆర్ ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి, సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ ఒకటి, ఆర్ ఫిజికల్ స్పెక్యులేషన్స్, డాక్టర్ స్పెక్యులేషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక సర్టెన్ పాయింట్లో ఒక ఇండివిజువల్కి స్ట్రోక్ రావడానికి రీజన్ ఇది అనేది స్టాండర్డ్గా లేదు అని అనుకున్నాం అనుకోండి, బట్ సిమ్టమ్స్ అనేవి ముందు తెలుస్తాయి కదా ఫర్ ఎనీ ఇండివిజువల్ టు అండర్స్టాండ్. సో స్ట్రోక్ అన్న మాటలో 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. పక్షవాతం, పక్ష అంటే ఒక పక్క, వాతం అంటే పడిపోవటం, అది మన సాంస్క్రిట్ వర్డ్ పక్షవాతం. కానీ మనం ట్రెడిషనల్గా తీసుకున్న పక్షవాతమే తీసుకుంటే చాలా స్ట్రోక్స్ మిస్ అవుతాయి, ఎందుకంటే అన్ని స్ట్రోక్స్ ఒక పక్క కాలు చేయ పడిపోయి రావు. సో 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గి బ్లడ్ ఫ్లో ఇంటరప్ట్ అయ్యి వచ్చేది, అంటే బ్లడ్ ఫ్లో బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో క్లాట్స్ వచ్చి ఫామ్ అయ్యేది, బ్లడ్ ఫ్లో ఇంటరప్షన్ వల్ల వచ్చేది ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. చెట్టుకు నీరు పోయిపోతే ఎండిపోయినట్టు ఎండిపోద్ది బ్రెయిన్, అదొక టైప్. ఇంకోటి ఏంటి, మీకు వాటర్ పైప్ బర్స్ట్ అయ్యి ఫ్లడింగ్ వచ్చినట్టుగా బ్రెయిన్లో బ్లడ్ వెసల్ రప్చర్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సడన్ గష్ లాగా ఫ్లడ్ లాగా బ్రెయిన్లోకి బ్లీడ్ అయిపోతుంది. సో అది హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బాగా కెటాస్ట్రోఫిక్ ఉంటాయి, అంటే చాలా ఘాస్లీగా ఉంటాయి, చూసే వాళ్ళకి కూడా టైం ఇవ్వదు. అట్లా ముందు నుంచి మనిషి పడిపోవచ్చు సడన్గా స్ట్రోక్ వచ్చి, అట్లా హెమరేజిక్ స్ట్రోక్ అవి వచ్చి, అవి ఎక్కువ కారణాలు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్
సడన్ గా పెరిగిపోవడం, బీపీ, హై బ్లడ్ ప్రెషర్కి వెళ్ళి బ్రెయిన్లో బ్లడ్ వెసల్ బర్స్ట్ అయి రావటం. ఇంకో కారణం ఏంటిది, ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్, రక్తం కరగటానికి మందులు వాడతాం కదా, ఆస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని. సో వేరే ప్రాబ్లమ్స్కి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న పేషెంట్స్లో కూడా సడన్గా బ్లీడ్స్ అవ్వచ్చు బ్రెయిన్, హై బ్లడ్ ప్రెషర్సే లేకుండా. ఇంకో రీజన్ ఫీవర్స్, మన డెంగ్యూ ఫీవర్లు వీటిల్లో ప్లేట్లెట్స్ పడిపోతాయి కాబట్టి అక్కడ బ్లీడ్ అవ్వచ్చు. సో అవి కొంచెం భయానకరమైన సడన్గా వస్తాయి, పెద్దగా చేయడానికి తర్వాత మనకి ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ బ్లీడ్ అయినప్పుడు, ఆ ఫ్లడ్ లాగా వచ్చినప్పుడు చెట్లు నరికినట్టు బ్రెయిన్లో ఫైబర్స్ అన్ని కూడా కట్ అయిపోతాయి. కట్ అయిన ఫైబర్స్ అతుక్కో. ఈ టైప్ ఇస్కిమిక్ స్ట్రోక్ లో ఏమవుతుంది, మనకి రక్త ప్రసరణ తగ్గి, ఇప్పుడు ఎండిన చెట్టుకి ఎంతో కొంత నీరు వేస్తే కొంచెం అన్నా మళ్ళీ చిగురించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఇస్కిమిక్ స్ట్రోక్ కొంచెం బెటర్, మీకు టైం ఇస్తుంది. సో గోల్డెన్ విండో అంటాం దాన్ని. ఫస్ట్ 3.5 or 4 hours లోపల కనుక మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యకపోతే అప్పుడు మనం మందులు ఏవైతే ఇస్తామో థ్రోంబోలైసిస్ అంటాం, క్లాట్ మొత్తం కరిగిపోయి మీ ఫంక్షన్ టోటల్ 100% నార్మల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందా? ఏజ్ అంటే మీకు హెమరేజ్ అనేది మీకు చిన్నపిల్లల్లో డెంగ్యూలో అవి వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయినా, టీనేజర్స్లో జరిగినా కూడా హెమరేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు రెండోది, మనం ఇందాక పక్షవాతం మాట్లాడుతున్నాం. సో కాలు చెయ్యి పడిపోవటమే కాకుండా కాలు చెయ్యి మూతి తిమ్మిరి రావటం, లేకపోతే ఇట్లా వంకర పోవటం కానీ, లేకపోతే ఒక పక్కన కనిపించకుండా పోయినవి కూడా స్ట్రోక్ వార్నింగ్ సిగ్నల్స్. బీ ఫాస్ట్ అంటాం. ఫేస్ కానీ స్పీచ్ కానీ మాట నత్తిగా వచ్చిన, ఒక మొహం ఒక పక్క వీక్ అయినా, అంటే మూతి వంకర పోవటము, కన్ను డ్రాప్ అవటం, ఇట్లాంటివన్నీ కూడా స్ట్రోక్ వార్నింగ్ సిగ్నల్స్ కింద తీసుకుంటాం. సో పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. పక్షవాతం వస్తేనే పక్షవాతం కాదు, వేరే రకాల ఇబ్బందులు కూడా స్ట్రోక్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అది ఏ స్ట్రోక్ అయినా మనకి సిటీ స్కాన్ చేస్తే కానీ తెలియదు. సో మనకి మనకు కానీ మన చుట్టుపక్కల కానీ స్ట్రోక్ వచ్చింది అని అనుమానం ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ తీసేసుకొని అది హెమరేజా లేకపోతే ఇస్కిమిక్ స్ట్రోక్ డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఎర్లీగా సేవ్ అవుతాం. ఇకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ మాట్లాడతాం. రివర్సిబుల్, నాన్ రివర్సిబుల్ అంటాం. నాన్ రివర్సిబుల్ ఏంటి, వయసు పెరిగేదాన్ని, ఏజింగ్ని మనం ఎవరు ఆపలేం. రైట్. తర్వాత మేల్ జెండర్ అంటారు, అంటే ఫీమేల్స్లో కంటే మేల్స్లో స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి అంటారు. ఉమెన్లో హార్మోన్స్ ఉండటం వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి చెప్తారు. 3 ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో కనుక గట్టిగా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ రిస్క్ కానీ ఉంటే కనుక మీ వయసుతో వాళ్ళతో పోలిస్తే మీకు ఎక్కువ రిస్క్ ఉండటానికి అవకాశం. సో అటువంటిప్పుడు ఏం చెప్తాము, ఆ పిల్లలు ఎవరైతే పేషెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలందరూ మీకు ఒక 40-35 years వచ్చిన తర్వాత రెగ్యులర్గా టెస్టులు చేయించుకోండి. మీ ఫ్యామిలీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ సైలెంట్గా పెరగచ్చు, సో టెస్టులు చేయించుకోండి అని చెప్పి చెప్తాం. ఏజ్ మనం ఎట్లాగో ఇచ్చాను. 2 ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, బ్యాడ్ ఫుడ్ నుంచి వీటి నుంచి బయటకు ఉండండి. సో ఇర్రివర్సిబుల్, మన చేతిలో లేని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం పక్కన పెడితే మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. బ్యాడ్ కొలెస్ట్రాల్, షుగర్ వస్తే ఎర్లీగా డయాబెటీస్ ట్రీట్మెంట్ చేసుకోవటం. చాలామంది అంటారు షుగర్ 200-210 ఉందిగా 300 పెరిగిన తర్వాత బిళ్ళలు వేసుకుందాం అంట. అది తప్పు. ఎందుకంటే మనకి చుట్టానికి బాగుండి మీకు 300 షుగర్ ఉన్నా లోపల మైక్రో లెవెల్ దగ్గర బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అది తెలియదుగా, సైలెంట్ కిల్లర్స్. సో అందుకని ఏమంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని వదిలేసి షుగర్ వస్తే ట్రీట్మెంట్, అది ఎట్లా ట్రీట్ చేయాలి, ఏ మందులు వాడాలా, లేకపోతే డైట్ కంట్రోల్ సరిపోతుందా, ఎక్సర్సైజ్ కంట్రోల్ సరిపోతుంది అనేది యువర్ డాక్టర్ విల్ గైడ్. అది సో చాలా కామన్గా ఇండియాలో ఉండే మిస్కాన్సెప్షన్ డయాబెటీస్ అండ్ బీపీ, హైపర్ టెన్షన్ గురించి. పర్లేదు నాకు 30 ఏళ్లే కదా, ఇప్పుడే బీపీ బిళ్ళలు మొదలు పెట్టి జీవితాంతం వేసుకోవాలా, బీపీ బిళ్ళలు అలవాటు అయిపోతాయేమో మా ఒంటికి అనేది. ఇప్పుడు అవన్నీ తప్పు కాన్సెప్ట్స్. ఎందుకు, మీరు రికగ్నైజ్ చేసి బిళ్ళలు మొదలు పెట్టేటప్పటికే లోపల మైక్రో లెవెల్ దగ్గర సూక్ష్మంగా మీకు బ్లడ్ వెసల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇవేమైనా పైపులేగా, మీకు కిడ్నీకి వెళ్ళేవి బ్లడ్ వెసల్సే, లివర్కి వెళ్ళేవి బ్లడ్ వెసల్సే, బ్రెయిన్కి వెళ్ళేవి, హార్ట్కి వెళ్ళేవి, అన్ని బ్లడ్ వెసల్సే. అంత ఎక్స్టెన్సివ్ సిస్టమ్ని మనం సింపుల్గా షుగర్ బిల్లో బీపీ బిల్లో వేసుకోకపోవటం వల్ల లోపల బ్లడ్ వెసల్స్ లోపల లైనింగ్లో మార్పులు రావటం వల్ల అన్హెల్దీ అయిపోతున్నాయి.